శాకంబరి జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈ షష్టగ్రహ కూటమి మీనంలో ఏర్పడుతున్న కారణంగా మనం చాలా కష్టాలు ఇబ్బందులకి గురయ్యేటువంటి రాసుల గురించి మనం చర్చించుకుంటున్నాం. అందులో భాగంగానే సింహరాశిని గురించి మనం చర్చించుకున్నాం. సింహరాశి వారికి అష్టమంలో కష్టగ్రహాలు ఇది చాలా కష్టాలని, నష్టాలను, దుఃఖమును, కోపాన్ని తీసుకొస్తుంది అని చెప్పచ్చు. వీళ్ళకి మార్చి 29 నుండి శని భగవానుడు మీనంలోకి సంచరించ సంచరించినప్పటి నుండి వీళ్ళు మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. మనోవ్యాకులత చెందుతారు. వీళ్ళు ఊహించినటువంటిది, వీరు ఆలోచించినటువంటిది ఇంప్లిమెంట్ చేయలేక, ఇంప్లిమెంట్ చేసినా అది వేరేగా ఇంప్లిమెంట్ చేయడము, దాని ద్వారా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అంటే ఆలోచించేది ఒకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. వీరు అనారోగ్య పరిస్థితి వచ్చేటువంటి అవకాశాలున్నాయి మార్చి 29 నుండి. ముఖ్యంగా కడుపుకు సంబంధించినటువంటిది, ప్రైవేట్ పార్ట్స్‌కు సంబంధించినటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు. అందువలన మీకు ఏ చిన్నపాటి అనారోగ్యం కలిగినా మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించి సరైనటువంటి చికిత్సను పొందగలిగితే మెరుగైనటువంటి ఆరోగ్యాన్ని మీరు చూడొచ్చు. ఎవరైతే సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఇబ్బందులకి గురవుతూ లోలోపల మదన పడిపోతూ ఉంటారో, వాళ్ళకి ఆ అనారోగ్యం అనేది పెరుగుతుంది తప్ప అది తగ్గదు అనేది శాస్త్రం తెలియజేస్తుంది. వీరికి మానసిక ఆందోళన, ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు మీ మాటలను వక్రీకరించడము, మీరు అనుకున్నది చెప్పకుండా వేరే చెప్పడము, దీని ద్వారా సమస్యలు రావడం అనేది ఉంటుంది. అంటే మీరు ఒకటి చెప్పాలనుకుంటారు. కానీ ఇంకొకటి మాట్లాడతారు. ఒకటి చేయాలనుకుంటున్నారు. ఇంకొకటి చేస్తారు. ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకొస్తుంది. చాలా ఇబ్బందులకి గురి చేస్తా ఉంటుంది. రిలేషన్‌షిప్ విషయాల్లో గాని, భార్యతో గాని, లేదా భర్తతో గాని, లేదా బిజినెస్ పార్ట్నర్‌తో గాని మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. జాగ్రత్తగా మాట్లాడండి. ఏ ఒక్క మాట గూడా తప్పుగా మాట్లాడినా అది పెద్దదయ్యేటువంటి అవకాశాలు, పోట్లాటల వరకు కూడా వెళ్తుంది. ఇక సడెన్‌గా వచ్చేటువంటి సమస్యలు, హఠాత్తుగా సమస్యలు వస్తూ ఉంటాయి. అది ఆర్థిక ఇబ్బందులను కలిగించవచ్చు, లేదా అనారోగ్యాన్ని కలిగించవచ్చు, లేదా యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ జరిగేటువంటి అవసరాలు కూడా ఏర్పడతాయి. అందువల్ల మీరు వెహికల్‌లో వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ మాట్లాడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సూచనలు పాటించండి. సూచిక బోర్డులను గమనించండి. ఇక నో పార్కింగ్ ఏరియాల్లో బండి పెట్టి ఫైన్ కట్టించుకోవడం గూడా ఈ సింహరాశి వాళ్ళు అధికంగా ఉండదు. కాబట్టి అంటే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలనుకున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ నుండి ఎస్కేప్ కావద్దండి. దానివల్ల కూడా మీకు సమస్య వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇన్‌కమ్ టాక్స్, హౌస్ టాక్స్ ఇవన్నీ చాలా సక్రమంగా కట్టాల్సినటువంటి బాధ్యతగా మీరు తీసుకోవాలి. లేకుంటే ఇదే పెద్ద సమస్యగా మారుతుంది మీకు. అదే విధంగానే సేవింగ్స్ చేయడం అనేది చాలా బాధ్యత తీసుకోవాలి. మీ పేరు మీదుగా మీ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయండి. లో బ్యాలెన్స్ కాకుండా కొంతపాటి బ్యాలెన్స్‌ని మీరు మెయింటైన్ చేయగలిగితే శని భగవానుడు అష్టమంలో ఉన్నటువంటి శని మీకు ఆయుష్‌ని ఇవ్వచ్చునే గాని ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాడు. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారో అక్కడి నుండి మీకు కొంత పురోగతిని కూడా మీరు చూడవచ్చు. సింహరాశి వారు తప్పకుండా యోగా గాని, మెడిటేషన్ గాని ఒక 20 మినిట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అష్టమంలో శని ఉన్నప్పుడు శని దోష నివారణ పూజ చేసుకోవాలి. శనివారాలు నవగ్రహ శాంతి హోమం చేయడం గాని, లేకుంటే నవగ్రహాలను చుట్టడం గాని 42 రోజులు చేయాల్సినటువంటి అవసరం ఉంది సింహరాశి. దీనివల్ల కొంత కష్టం తగ్గుతుంది. అదే విధంగానే ఆంజనేయ స్వామిని ప్రతి మంగళవారము, శనివారం కూడా పూజించండి. సంపద కోసం శుక్రవారం మహాలక్ష్మిని ఆరాధించండి. వీళ్ళకి మేలు జరుగుతుందనేసి తెలియజేస్తున్నాం.